వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఎఫ్బిఓ ఎగ్జామినేషన్ తో అర్థమెటిక్ అనే అంశంలో మొట్టమొదట వచ్చే అంశం ఏమిటంటే నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? సంఖ్యా వ్యవస్థ. ఇంతకుముందు పాత ప్రీవియస్ లో సంఖ్యా వ్యవస్థ మీద సంఖ్యా ధర్మాలు ఇవ్వడం జరిగింది మనకి ఎఫ్బిఓ ఎగ్జామ్. సంఖ్యా ధర్మాలతో సహా చదువుకోవాలి. ఈ సంఖ్యా వ్యవస్థలో మనకి ఏమొస్తుంది? మెయిన్ పాయింట్ ఫస్ట్ ఏమొస్తుంది మనం అంటే అంకె అనే పదం వస్తుంది. అంకె అంటే అర్థం ఏంటి? ఒక నిర్దిష్ట విలువ కలిగిన గుర్తులు. ఈ గుర్తులు ఎక్కడికి స్టార్ట్ అవుతాయి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 మాత్రమే అంకెలు అంటారు. అంటే సంఖ్యా వ్యవస్థలో అంకెలు ఏమవుతాయి? పరిమితమవుతాయి. అవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 అంకెలు ఉన్నాయి. ఈ 10 అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్యామానమే దశాంశ సంఖ్యామానము. దశము అంటే 10. ఈ 10 అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్యలు కలిగినటువంటి పద్ధతే దశాంశ సంఖ్యామాన పద్ధతి. ఇంతకుముందు సిలబస్ లో మనకు ద్విసంఖ్యామాన పద్ధతి కూడా ఉండింది. ద్విసంఖ్యామాన పద్ధతి అంటే బైనరీ సిస్టమ్. బైనరీ సిస్టమ్ అంటే ఏమవుతుంది? 0, 1 ఈ 2 అంకెలతో మాత్రమే ఏర్పడినటువంటి సంఖ్యా వ్యవస్థ ద్విసంఖ్యా వ్యవస్థ. ఇక్కడ 0 అనే పదము 1 అనే పదము ఈ యొక్క సంఖ్యా వ్యవస్థకు ఇచ్చినటువంటి ఒక వండర్స్ అండి. ఎందుకంటే ఏదైనా ఒక సంఖ్యకు 0 కలిపితే దాని విలువ మారదు. అంటే ఇప్పుడు గమనించండి, 2 + 0 దాని వల్ల 2 అవుతుంది. 3 + 0 దాని విలువ 3 అవుతుంది. మళ్ళీ 0ను కలపనట్ట అంటే కలపనట్టుగా ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం అంటే తత్సమము అంటారు. తత్సమము అంటే అర్థం ఏంటంటే ఐడెంటిటీ అంటాం. అట్లా ఈ 0 కానీ 1 కానీ ప్రశస్తి అనేది సంఖ్యామానంలో ఎక్కువగా ఉన్నది. ఈ 0 యొక్క విలువ ఏంటి? ఈ 0 యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం గమనిస్తే 0 అనేది మనకేమవుతుందంటే సంకలన తత్సమ రాశి. అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే 0ను ఏ దాని కలిపినా దాని వాల్యూ మారదు. 0 అనేది కనిష్ట పూర్ణాంకము. అంటే మనకు నీటిగా ఇచ్చాడు సిలబస్ లో, నంబర్ సిస్టమ్ లో నీటిగా ఇచ్చాడు. ఇంటీజర్స్, హోల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్, రియల్ నంబర్స్, రేషనల్ నంబర్స్ అనే పదాలు నీటిగా ఇచ్చాడు. కాబట్టి అందులో పూర్ణాంకము హోల్ నంబర్స్ అంటే హోల్ నంబర్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఈ 0తో ఏ సంఖ్యను హెచ్చింపు చేసినా దాని విలువ 0నే. 0తో దేనిని భాగించిన దాని విలువ అనంతము. అంటే ఏదైనా సంఖ్య బై 0 వేస్తే దాని విలువ ఏమవుతుంది? అనంతం అవుతుంది. అట్లాగే 1 ఈ 1 యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 1ని గుణకార తత్సమ రాశి అంటారు. అంటే 1తో ఏ సంఖ్యను హెచ్చింపు చేసినా దాని విలువ మారదు. ఈ 1ని ఏమంటారంటే కనిష్ట సహజ సంఖ్య, న్యాచురల్ నంబర్ అండి. ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ కౌంటబుల్ నంబర్స్. లెక్కించడానికి గణించడానికి పనికొచ్చే సంఖ్యలన్నీ కూడా సహజ సంఖ్యలే. సహజ సంఖ్యలు దేంతో స్టార్ట్ అవుతాయి? 1తో స్టార్ట్ అవుతాయి. అందుకే కనిష్ట సహజ సంఖ్య ఎంతంటే 1. ఈ 1 ఏమవుతుందంటే ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇట్స్ నాట్ ఎ ప్రైమ్ నంబర్, నాట్ ఎ కాంపోజిట్ నంబర్. ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఈ 1తో ఏ సంఖ్య అయినా సరే నిశ్శేషంగా భాగించబడుతుంది. మనకు భాగనీక సూత్రాలు కూడా ఉన్నాయండి మన సిలబస్ లో. అందులో 1 యొక్క భాగనీక సూత్రాన్ని నిర్వచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1తో ఏ సంఖ్య అయినా సరే నిశ్శేషంగా భాగించబడుతుంది. అందుకే 1ని ఏమంటారంటే విశ్వకారణాంకము అందురు. అంటే మీరు గమనించినట్లయితే 1 యొక్క ప్రాముఖ్యత మీద ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కింది వాటిలో గుణకార తత్సమ రాశి
మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమని అడగవచ్చు, లేదంటే సంకలన తత్సమ రాశి అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఏందో అడగడానికి అవకాశం ఉంది. 0 1. ఇంకా అంకెలలో పెద్ద అంకె వచ్చేసి 9. ఇంకా సంఖ్యలు గమనిస్తే సంఖ్యలలో వచ్చేసి మనకు అనంతంగా ఉంటాయి. 2 అంకెల సంఖ్యలు అంటే 2 అంకెలు కలిగిన సంఖ్యలు, 3 అంకెల సంఖ్యలు అంటే 3 అంకెలు కలిగినటువంటి సంఖ్యలు, 4 అంకెల సంఖ్యలు అంటే 4 కలిగినటువంటి సంఖ్యలు. ఇలా మనం గమనించినట్లయితే సంఖ్యలు అనేవి అనంతంగా ఉంటాయి. ఈ సంఖ్యల యొక్క ధర్మాలను బట్టి ఈ సంఖ్యా వ్యవస్థ నిర్వహించడం జరిగింది. ఆ సంఖ్యలు దేంతో స్టార్ట్ అవుతాయి, ఎక్కడి నుంచి ఎండ్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అనేవి ఉండవు సంఖ్యలలో, ఎక్కడ స్టార్ట్ అవుతాయి, దాని ధర్మాలు ఏంటిదో ఈ సంఖ్యా వ్యవస్థ నిర్ణయించడం జరిగింది. ఈ సంఖ్యా వ్యవస్థలో ఫస్ట్ వచ్చే సంఖ్యలు ఏంటివయ్యా అంటే సంకీర్ణ సంఖ్యా సమితి. దీన్ని కాంప్లెక్స్ నంబర్స్ అంటారు. అయితే మనకు సిలబస్ లో కాంప్లెక్స్ అనే పదం లేదు, కాంప్లెక్స్ నంబర్ సిస్టమ్ లేదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి FBO ఎగ్జామ్ కానీ, ABO ఎగ్జామినేషన్ కానీ, అదర్ స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా 10th క్లాస్ సిలబస్ వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ లో కాంప్లెక్స్ నంబర్ సంకీర్ణ సంఖ్యా వ్యవస్థ ఉండదు. ఈ సంకీర్ణ వ్యవస్థ తర్వాత వచ్చే సంఖ్యలు ఏంటంటే వాస్తవ సంఖ్యా సమితి. ఆ వాస్తవ సంఖ్యలు ఇట్స్ డినోటెడ్ విత్ ఆర్ అంటే అర్థం ఏంటంటే రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యా సమితి. సంఖ్యా సమితిలో 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ ప్రకారం, SSC సిలబస్ ప్రకారం సంఖ్యా వ్యవస్థలో అతి పెద్ద సంఖ్యా వ్యవస్థ ఏది అంటే వాస్తవ సంఖ్యా వ్యవస్థ. మనం పాడేటువంటి ప్రతి నంబరు కూడా ఏ వ్యవస్థకు చెంది ఉందంటే వాస్తవ సంఖ్యా వ్యవస్థకు చెంది ఉన్నది. ఈ వాస్తవ సంఖ్యా సమితికి 2 పిల్లలండి. ఒక పిల్ల పేరు అకరణీయ సంఖ్యా సమితి, ఇస్ కాల్డ్ యాజ్ రేషనల్ నంబర్స్ డినోటెడ్ విత్ Q. ఇంకో పిల్ల పేరు కరణీయ సంఖ్యా సమితి, ఇట్ ఈస్ ద IR, irrational numbers. Rational and irrational numbers are there in the real numbers. అంటే రేషనల్ నంబరు, ఇర్రేషనల్ నంబర్ రెండు కలిపి ఏ సంఖ్యా వ్యవస్థ అంటారు? వాస్తవ సంఖ్యా వ్యవస్థ అంటారు. ఈ అకర్ణీయ సంఖ్యా సమితి ఏ రూపంలో ఉంటుందంటే P/Q రూపంలో ఉండి, Q is not equal to 0 ఉండి, P, Q పూర్ణ సంఖ్యలు కావాలి. పూర్ణ సంఖ్యలు అయితే అప్పుడేమవుతాయంటే అవి అకరణీయ సంఖ్యలు అవుతాయి. భిన్న రూపంలో ఉన్న ప్రతి సంఖ్య కూడా అకరణీయ సంఖ్య కాదు. ఎందుకంటే మీరు గమనించండి, √2 ఉంటుందండి. √2 అనేది ఏమవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. ఎందుకంటే ఇది మామూలుగా భిన్న రూపంలో రాసుకున్నట్లయితే మీరు √2/1 రాయొచ్చు కదా. √2/1 అనేది ఏమవుతుంది? భిన్నం అవుతుంది. కింద 1 is not equal to 0 అవుతుంది. √2 అనేది పూర్ణ సంఖ్య కాదు. కాబట్టి ఇది అకరణీయ సంఖ్య కాదు. ఏ సంఖ్య అవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి అకరణీయ సంఖ్యా రూపంలో లేని సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే ఖచ్చిత వర్గమూలము లేని సంఖ్యలు. ఖచ్చిత వర్గమూలం లేని సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. అకరణీయ సంఖ్యలు ఏముంటాయి? భిన్న రూపంలో ఉంటాయి, ఖచ్చిత వర్గమూలం కలిగి ఉంటుంది. కానీ కరణీయ సంఖ్యలు ఏమవుతాయి? ఏ సంఖ్యలైతే ఖచ్చిత వర్గమూలం లేదో ఆ సంఖ్యలను మాత్రమే ఏమంటారు? కరణీయ సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు? √2, √3, √5, √7, √11 లైక్. అంటే మీకు చిన్న హింట్ ఏమవుతుందంటే ప్రధాన సంఖ్యల యొక్క వర్గమూలము అంటే ఖచ్చిత వర్గమూలం ఉండదు. కాబట్టి రూట్లో మీకు ప్రధాన సంఖ్య కనబడిందా? కళ్ళు మూసుకొని అది కరణీయ సంఖ్య అనాలి. రూట్లో ప్రధాన సంఖ్య కనబడిందా అంటే ద ప్రైమ్ నంబర్ విచ్ ఈస్ ఇన్ ద స్క్వేర్ రూట్, దెన్ ఓన్లీ ద నంబర్ విల్ బి గోస్ టు ఇర్రేషనల్ నంబర్స్. కరణీయ సంఖ్య. ఈ అకరణీయ సంఖ్యలో మళ్ళీ ఏమవుతాయంటే పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యలు ఏమిటంటే ఇంటీజర్స్ అంటారు. మనకు సిలబస్ లో ఈ పదం కూడా మెన్షన్ చేయడం జరిగినది. అంటే ఇంటీజర్స్ యొక్క ధర్మాలు కూడా నేర్చుకోవాలి. ఇంటీజర్స్ యొక్క ధర్మాలు నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్ అకరణీయ సంఖ్యా ధర్మాలు వస్తాయి, అకరణీయ సంఖ్యా ధర్మాలు, వాస్తవ సంఖ్యా ధర్మాలు వస్తాయి. ఎగ్జామినేషన్ లో ఖచ్చితమైన బిట్టు ఈ టేబుల్ నుంచి 2 బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది.
ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఒక అర్ధ గంట లోపల మీకు 2 బిట్లు కవర్ అవుతాయి. ఈ పూర్ణ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే నెగటివ్ నంబర్స్, 0 నెగటివ్ నంబర్స్ టు పాజిటివ్ నంబర్స్. రుణ సంఖ్యల నుండి ధన సంఖ్యల వరకు ఉంటాయి, 0 ఉంటుంది. 0 అనేది ఏమవుతుందంటే ధనము కాని రుణము కాని సంఖ్య, అంటే నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్. 0 నుండి ఎడమ వైపు పోయే కొద్దీ విలువలు తగ్గుతాయి. అంటే రుణ సంఖ్యలలో సంఖ్య పెద్దగా ఉంటే దాని విలువ తక్కువ. ఈ విధంగా కుడివైపు పోయే కొద్దీ, 0 నుండి కుడివైపు పోయే కొద్దీ దాని విలువలు పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, ఈ పూర్ణ సంఖ్యలు ఏముంటాయి మళ్ళీ అంటే పూర్ణాంకములు ఉంటాయి. ఈ పూర్ణాంకాలను హోల్ నంబర్స్ అంటారు. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయ్యా అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి అనంతం వరకు ఉంటాయి. ఏ సంఖ్యా సమితి అయినా కూడా అనంతంగానే ఉంటుంది. స్టార్టింగ్ నంబర్ చెప్పొచ్చు కానీ ఎండింగ్ నంబర్ చెప్పలేము. అనే దాన్ని ఇన్ఫినిటీ అంటారు. ఈ పూర్ణాంకంలో ఏముంటాయి మళ్ళా అంటే సహజ సంఖ్యలు ఉంటాయి. సహజ సంఖ్యలు న్యాచురల్ నంబర్స్ అంటారు. న్యాచురల్ నంబర్ స్టార్ట్ విత్ 1, 2, 3. ఈ సహజ సంఖ్యలు ఏమవుతాయంటే ధనాత్మక సంఖ్యలు. ఆల్ పాజిటివ్ నంబర్స్ ఆర్ న్యాచురల్ నంబర్స్. ఈ సహజ సంఖ్యలకు 0 కలిపితే పూర్ణాంకాలు వస్తాయి. పూర్ణాంకాలకు నెగిటివ్ నంబర్స్ రుణ సంఖ్యలు కలిస్తే పూర్ణ సంఖ్యలు అవుతాయి. పూర్ణ సంఖ్యలకు భిన్నాలు కలిపితే అకరణీయ సంఖ్యలు అవుతాయి. అకరణీయ సంఖ్యలకు కర్ణీయ సంఖ్యలు కలిపితే వాస్తవ సంఖ్యలు అవుతాయి. అంటే మీరేం చేయొచ్చు, సహజ సంఖ్యలన్నీ ఏ సంఖ్యలు అవుతాయి అంటే వాస్తవ సంఖ్యలు అవుతాయి. పూర్ణాంకాలన్నీ ఏ సంఖ్యలు అవుతాయంటే వాస్తవ సంఖ్యలు అవుతాయి. పూర్ణ సంఖ్యలను ఏ సంఖ్యలు అవుతాయంటే వాస్తవ సంఖ్యలు అవుతాయి. అకరణీయాలన్నీ ఏమవుతాయంటే వాస్తవ సంఖ్యలు అవుతాయి. కానీ వాస్తవ సంఖ్యలన్నీ కూడా సహజ సంఖ్యలు కావు. వాస్తవ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు కావు. వాస్తవ సంఖ్యలన్నీ పూర్ణ సంఖ్యలు కావు. వాస్తవ సంఖ్యలన్నీ అకరణీయ సంఖ్యలు కావు. పై నుంచి వచ్చినప్పుడు కావు అని అనాలండి, కింది నుంచి వచ్చినప్పుడు అవును అని అనాలి. ధనాత్మక సంఖ్యలు ఏవి అనేటువంటి క్వశ్చన్ వస్తే సహజ సంఖ్యలు రాయాలి. ధనము కాని రుణము కాని సంఖ్య కూడా కలిసిందంటే పూర్ణాంకాలు అంటారు. రుణ సంఖ్యలు కలిసినాయంటే పూర్ణ సంఖ్యలు రాయాలి. భిన్నాలు కలిసినాయంటే అకరణీయ సంఖ్యలు రాయాలి. అకరణీయానికి కరణీయం కలిపినమంటే వచ్చే సంఖ్యలు ఏమవుతాయి, వాస్తవ సంఖ్యలు అవుతాయి. అంటే మీరు పిక్చరేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక పెద్ద బాక్స్ గా తీసుకున్నాం అనుకో. ఈ బాక్స్ అనేది వాస్తవ సంఖ్యా సమితిని చూపించింది అనుకోండి. ఇందులో 2 సపరేట్గా ఉంటాయి. అకరణీయ సంఖ్యలు వేరే, కరణీయ సంఖ్యలు. ఇది క, ఇది ఆ. అకరణీయ సంఖ్యలు ఏముంటాయి మళ్ళా మనకు పూర్ణ సంఖ్యలు ఉంటాయి. పూర్ణ సంఖ్యలు ఏముంటాయి, పూర్ణాంకాలు ఉంటాయి. పూర్ణాంకాలు ఏముంటాయి, సహజ సంఖ్యలు ఉంటాయి. కరణీయ సంఖ్యల్లో అటువంటి భావన అంటూ ఉండదు. ఇలాగా మనం క్లారిటీగా చదువుకున్నట్లయితే అందులో ప్రతి అంశం కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఎట్లా ఇంపార్టెంట్ అంటే ఎక్కడి నుంచైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎఫ్డిఓలో ఎఫ్డిఓలో కూడా మనకు నీట్ గా నంబర్ సిస్టమ్ అని మెన్షన్ చేసి దాని కింద సంఖ్యా వ్యవస్థలు ఇచ్చడం జరిగినది. కాబట్టి ప్రతి సంఖ్యా వ్యవస్థ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో చూసుకోవాలి. ఇంకా మీరు బాగా గమనించండి, ఈ సహజ సంఖ్యా వ్యవస్థ తీసుకున్నట్టయితే ఈ సహజ సంఖ్యా వ్యవస్థ ఏం చెప్తాం మనము, ధనాత్మక సంఖ్యలు అనే భావన చెప్పాం. అంటే ఆల్ పాజిటివ్ నంబర్స్ న్యాచురల్ నంబర్స్ అంటున్నానండి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ పాజిటివ్ అన్ని ధనాత్మక సంఖ్యలన్నీ సహజ సంఖ్యలు. రేపొద్దున మీకు చిన్న కన్ఫ్యూజ్ అయి పెట్టిస్తాం. ధన పూర్ణాంకాలను ఏమంటారు అంటారు. అంటే ధన పూర్ణాంకాలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఒకటి నుంచి స్టార్ట్ అవుతాయి, 0 స్టార్ట్ కాదు. 0 ఎందుకు కాదు, 0 అనేది ధనము కాని రుణము కాని సంఖ్య. కాబట్టి ఎప్పుడైతే 1 నుంచి స్టార్ట్ అవుతుందో ఆ ధన పూర్ణ సంఖ్యలు కానీ ధన పూర్ణాంకాలు కానీ ఖచ్చితంగా ఏ సంఖ్యలు అవుతాయి అయ్యా అంటే సహజ సంఖ్యలు మాత్రమే అవుతాయి. ఈ సహజ సంఖ్యా వ్యవస్థ తీసుకున్నట్లయితే ఈ సహజ సంఖ్యా వ్యవస్థలోనే మళ్ళీ మనకేముంటాయి, సరి సంఖ్యలు, ఈవెన్ నంబర్స్. మీకు అంత ఐడియా ఉంటుందండి. ఈవెన్ నంబర్స్ అనే పదం బాగా ఉపయోగిస్తూ ఉంటాం.
సరి రెండుతో నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలన్నీ కూడా సరి సంఖ్యలే అవుతాయి. సరి సంఖ్యల నిర్వచనమే అది. మన సరి సంఖ్యలన్నీ ఏ సరి సంఖ్యలు కావాలి? ధనాత్మకమైన సరి సంఖ్యలు. అంటే అవి ఖచ్చితంగా ఏం కావాలి? సహజ సంఖ్యలు కావాలి. ఎప్పుడైనా గమనించారా? -2 అన్నాం కానీ మైనస్ సరి సరి సంఖ్య అని చెప్పి ఎప్పుడు ఉండేది. -3 అన్నాం కానీ మైనస్ బేస్ సంఖ్య అనలేదు. కాబట్టి సరి సంఖ్యలన్నీ కూడా ధనాత్మక సరి సంఖ్యలే. నెక్స్ట్ బేసి సంఖ్యలు అంటే ఏమవుతాయి? 2తో భాగిస్తే శేషం 1 వచ్చే సంఖ్యలన్నీ కూడా బేసి సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ వచ్చే సంఖ్యలు ఏ సంఖ్యలు అండి? ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నంబర్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ప్రధాన సంఖ్యలు, పేర్ల నుండి ప్రధానమైన సంఖ్యలు అంటే ఒక ప్రత్యేకమైన నియమం కలిగి ఉంటుంది. ఏ నియమం కలిగి ఉంటుందంటే ఏ సంఖ్యలకైతే 1 మరియు అదే సంఖ్యచే భాగించబడతాయో, లేదా ఏ సంఖ్యలైతే 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగి ఉంటాయో ఆ సంఖ్యలను మాత్రమే ప్రధాన సంఖ్యలు అంటారు. సరి సంఖ్యలైతే 2 ఎక్కంలో పోతుంది, 1 చేత పోతుంది, అదే సంఖ్య చేత పోతుంది, అంటే 3 సంఖ్యలు వస్తాయి. కానీ ప్రధాన సంఖ్యలు ఏమవుతాయంటే 1 మరియు అదే సంఖ్య చేత మాత్రమే భాగించబడే సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటారు. దీనికి ఇంకో పేరంటే అభేద్య సంఖ్యలు అంటారు. ఇంకో పేరంటే అవిచ్ఛిన్న సంఖ్యలు అని కూడా అంటారు. ఇంగ్లీష్ అయితే ఒక పేరే ఉంటుందండి, తెలుగులో అయితే 2-3 పేర్లు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి నా యొక్క సలహా ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా యు మస్ట్ నో ద ఇంగ్లీష్ టర్మినాలజీ. తెలుగులో తప్పు ఉంటుందేమో కానీ ఇంగ్లీష్ తప్పు ఉండడానికి అవకాశం లేదు. ఈ ప్రధాన సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 2, 3, 5, 7, 11. సో ఇది కూడా సంఖ్యా సమితి కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్యలు అనంతంగా కలిగి ఉంటాయి. ఇందులో చిన్న ప్రధాన సంఖ్య ఏది అయ్యా అంటే 2. సరి ప్రధాన సంఖ్య 2. మిగిలిన సంఖ్యలన్నీ కూడా బేసి సంఖ్యలే. ఇక్కడ మనకు క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గమనించండి లేదా గుర్తించండి అని వచ్చు. 1 ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలు అవుతాయా? 2వది సరి ప్రధానాంకం 4. 3వది సరి ప్రధానాంకం 2. 4వది 2 తప్ప ప్రధాన సంఖ్యలన్నీ కూడా బేసి సంఖ్యలేనా అని. అంటే అప్పుడు మీరు ఆప్షన్ ఏం గుర్తుపెట్టుకోవాలి? 4వ ఆప్షన్ రాయాలి. అంటే 2 తప్ప మిగిలిన ప్రధాన సంఖ్యలన్నీ కూడా ఏ సంఖ్యలు అవుతాయి? బేసి సంఖ్యలు అవుతాయి. ఈ ప్రధాన సంఖ్యలు 1 నుంచి 100 వరకు 25 ఉంటాయి. 1 నుంచి 1000 వరకు 168 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. దీని గురించి క్లారిటీగా ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఒక్కొక్క దాని మీద మనం డిఫెండ్ చేస్తాము. ఈ ప్రధాన సంఖ్యల తర్వాత ఇంకా వచ్చే సంఖ్యలు ఏంటంటే ఇంకొకటి సంయుక్త సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలన్నీ కూడా ఏ సంఖ్యలు అంటారు? సంయుక్త సంఖ్యలు అంటారు. కాంపోజిట్ నంబర్స్ అంటారు. ఇలా మనం నంబర్ సిస్టమ్ చదివేటప్పుడు ఒక్కొక్క దాని మీద క్లారిటీగా చదువుకోవడం, అవసరమైన చోట వర్గము, వర్గమూలాలు, గణమూలాలకు షార్ట్ కట్ తెలుసుకోవడం, డివిజబిలిటీ లాస్ భాజనీయత సూత్రాలకు షార్ట్ కట్ తెలుసుకోవడం వలన ఈ యొక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము బాగా చేయడానికి అవకాశం. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రమా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే సొల్యూషన్ అవసరం లేదు. జస్ట్ వి పుట్ ద టిక్ ఆన్ ద 4 ఆప్షన్స్ ఓన్లీ. 4 ఆప్షన్స్ లో సరైన దానిని మాత్రమే టిక్ పెట్టాలి. కాబట్టి ఎవరు కూడా ఎక్స్ప్లెనేషన్ సొల్యూషన్ అడగారు. మీరు నేర్చుకోవాల్సిన పద్ధతి ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఒకటి నేర్చుకోవాలి. సూటబుల్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆన్సర్స్, ఆన్సర్ నుంచి ఆన్సర్ రాబట్టడం నేర్చుకున్నట్లయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఫుల్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. వాచ్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ ద ఛానల్. ఆగస్టు 1వ తారీఖు నుంచి మనకు ఆఫ్లైన్, ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటూ నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్ కి శ్రీ వెంకటేశ్వర అకాడమీ 2nd ఫ్లోర్ జగదీష్ మార్గ్ బిర్లా కాంపౌండ్ కి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఎగ్జామ్ రాసినట్లయితే మీకు అర్థమెటిక్, జనరల్ సైన్స్ సంబంధించి ఫుల్ ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.